మూడు రంగుల జెండా చేతబట్టి మనం చదివాము. ఇక జూబ్లీహిల్స్లో నేడు చిరంజీవి అభిమానుల భేటీ. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం విజయం కోసం ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది మెగాస్టార్ సినిమా యొక్క కొత్త చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారిని కూడా ప్రచురించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాను భారీ విజయం దిశగా నడిపించేందుకు అభిమాన సంఘ కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో కీలక సమావేశం జరుగుతుంది. సినిమా ప్రమోషన్ విడుదల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం గురువారం ఉదయం 9:09 హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ప్రారంభం కానున్నట్లుగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లి ఘన విజయాన్ని అందించాలని అభిమానుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే విడుదలైన 2 పాటల్లో ఆయన ఎంతో హుషారుగా చార్మింగ్గా కనిపించి ఆకట్టుకున్నారు. అభిమానులంతా కలిసి పనిచేసి ఈ సినిమాను భారీ విజయాన్ని అందిద్దామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి సినిమా విజయం కోసం పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లుగా తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మనం కొత్తగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు. ఆయన ఈజ్ ఏ ప్రూవ్డ్ లెజెండరీ యాక్టర్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అన్నట్టుగా మరి ఆయన వచ్చారు. 4 దశాబ్దాలుగా మరి ఉండి 4 దశాబ్దాల పాటు అగ్ర హీరోగా మరి వెలుగొందడం అంటే మామూలు విషయం కాదు. మరి ఒక పెద్ద హీరోగా ఉండి కమర్షియల్ హీరోగా ఉండి మొదటి 1,00,000 మొదటి 1,00,00,000 మరి ఇలా ఏ చూసుకున్నా కూడా మరి కంటిన్యూస్గా 11 సినిమా ఇండస్ట్రీ హిట్లు అలా ఇచ్చిన ఒకే ఒక్క కమర్షియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయన ఇంత ఏజ్లో కూడా మరి ఇంకా చార్మింగ్గా కనబడుతూ ఉండటం మరి వాళ్ళ అభిమానులందరికీ కూడా మరి ఎంతో హ్యాపీని కలుగజేస్తుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న ఈ మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యి మరి అద్భుతమైన విజయాన్ని ఆకట్టుకున్నాయి. మరి లేడీ అమితాబ్ నయనతార గారైతే మరి ఈ యొక్క సినిమాలో ఒక హీరోయిన్గా ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు ప్రమోషన్స్ నయనతార గారికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మరి మెగాస్టార్ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి మరి నయనతార ప్రమోషన్స్ కూడా రావటం, అలాగే కంప్లీట్గా చిరంజీవి మనకి తెలుసు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా మరి డ్యాన్సులు చేస్తారు, ఫైట్లు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. మరి ఆయన కామెడీ టైమింగ్ అందుకోవటం మరి అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కమర్షియల్ హీరోల్లో పెద్ద హీరోల్లో ఎవరు కూడా అంత రేంజ్లో ఉన్న హీరోలు ఆ కామెడీ టైమింగ్ని అందుకోవటం ఎవరి వల్ల కాదు. ఊరికే అయిపోరు కదా మెగాస్టార్. కాబట్టి